అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి ఇవ్వరాని ఆ స్త్రీ మీకు చాలా నచ్చుతుంది. ఆ స్త్రీతో మీరు స్నేహం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే ఏడుముఖి రుద్రాక్షను మెళ్ళో ధరించడం కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ధైర్యాన్ని సేకరించడం ద్వారా మీరు అన్ని పనులను కూడా చేసుకోగలుగుతారు. ఈ రోజు మీకు కొత్త ప్రాజెక్ట్ అనేది అప్పగించబడుతుంది. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరదాం అనుకుంటే ఈ రోజు చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. మరియు ఎన్నెన్నో విషయాలు మీ భుజస్కంధాల పైన ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండటం అనేది చాలా అవసరము. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. కొంతమందికి కుటుంబంలోనికి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈరోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. ఇతరులను మీరు ఎక్కువగా కలవడానికి ఈరోజు ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని ఖర్చులు పాడు చేయవచ్చు. మితిమీరి ఖర్చులు చేయట కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. ఈరోజు మీరు మాత్రము ప్రేమ జీవితం కోసము సంతృప్తికరమైనటువంటి ప్రేమ జీవితం కొరకు ఈరోజు మరి ఒక పరిహారం అయితే ఉంటుంది. మరి చికిత్స ఓం భూమాయ నమః అని 11 సార్లు వ్రాసి సంతృప్తికరమైన ప్రేమ జీవితం పొందండి. మరియు భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి విభేదాలు దేని కారణంగా కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇంకా విషయానికి వస్తే ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రము మందులనైతే సేకరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక సంపద విషయానికి వస్తే మాత్రము ఎంత శ్రమిస్తే అంత మాత్రమే మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. ఇక కుటుంబంలో ఉన్నటువంటి విషయాల గురించి అన్ని విషయాల్లో కూడా మీరు చక్కగా మీ సమయస్ఫూర్తి కారణంగా మీరు తెలివిగా బయటకు రాగలుగుతారు. ఇక ప్రేమ సంబంధిత విషయాల గురించి చూసినట్లయితే గనక మరి చాలా కష్టంగానే ఉంది ప్రేమ విషయాల్లో. కాబట్టి ఈరోజు మీరు పరిహారం అయితే ప్రేమ సంబంధిత విషయాల గురించి పరిహారం చేయాల్సి ఉంటుంది. దీని కొరకు ఓం భూమాయ నమః అని 11 సార్లు వ్రాసి సంతృప్తికరమైన ప్రేమ జీవితం పొందండి. వృత్తిపరంగా అయితే మరి సానుకూలంగానే ఉన్నది. సాధారణమైన పరిస్థితి అయితే ఉన్నది. వివాహితుల జీవితంలో మరి ఆటంకాలు అడ్డంకులు విభేదాలు కలుగుతూనే ఉంటాయి. అనారోగ్య సమస్యల వల్ల భార్య భర్తల మధ్య గొడవలయ్యే పరిస్థితులు అయితే దాపరించే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. భార్య భర్తల మధ్య ప్రేమ విషయానికైనా సరే లేదంటే ప్రేమికుల మధ్య ప్రేమ విషయానికైనా సరే మీరు ఈరోజు చూసినట్లయితే గనక ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండటం కొరకు మాత్రము మరి ఈరోజు తప్పకుండా మీరు ఈ యొక్క పరిహారం తప్పకుండా చేయాలి. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకైతే అన్నదానము చేయవలసి ఉంటుంది. కొంతమందికి గ్రహ నక్షత్రాలను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దోష నివారణ పరిహారం అనేది చేయటం అనేది చాలా శుభకరంగా ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో చెడు పరిస్థితుల్లో నుంచి కూడా మీరు బయటకు రావడానికి మీకు అన్ని విధాలుగా కూడా చాలా మెరుగైనటువంటి రోజుగా ఇది రుజువు అవడం అనేది జరుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశుల్లో చూసినట్లయితే గనక సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలగాలి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్నటువంటి విజయాన్ని అయితే పొందగలుగుతారు. ఇల్లు కుటుంబానికి సంబంధించినటువంటి వాటిలో ప్రధాన సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఈ సమయంలో ఇంట్లో కొందరు మహిళల ఆరోగ్యం గురించి కూడా మరి డబ్బు అనేది ఖర్చు చేయడం అనేది మరి జరిగే అవకాశాలు అయితే మరి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఈ రోజు ఈ రాశుల్లో చూసినట్లయితే గనక మరి ఈ రోజు లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే ఈ రాశి వారికి మరి ఈ రోజు లక్కీ సంఖ్య మరి 30గా ఉంది. మరియు లక్కీ కలర్ అయితే పసుపు కలరు. మరి పరిహారంలో ఈ రోజు శివలింగానికి పూజ జలాభిషేకము చేయటం కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. అన్ని దోషాలు అనేవి నివారణ మార్గానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య లాంటివి తగలకుండా ఉండటానికి చాలా బాగా ఉపకరిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.